అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ 2 మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అండి. ఈరోజు కూడా 2 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ చెప్పడం జరుగుతుంది. సో, ప్రొడక్షన్ నెంబర్ 1 అని అంటున్నారు. కాస్టింగ్ కాల్ హీరోయిన్ కావాలంట వీళ్ళకి. ఏజ్ వచ్చేసి 21 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే హీరో ఫ్రెండ్స్ కావాలంట 30 నుండి 35 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే సపోర్టింగ్ రోల్స్ కోసం 45 నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. తెలుగు ఫీచర్ ఫిల్మ్ అని అంటున్నారు. కంప్లీట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అని అంటున్నారు. ఇది వచ్చేసి షూట్ వచ్చేసి వైజాగ్లో జరుగుతుందంటండి. సో అడ్రస్ వచ్చేసి స్వామి కళ్యాణ మండపం అంట, సింహాచలం, ఫస్ట్ లెఫ్ట్ ఫ్రమ్ రోడ్ టు పాండ్ అని అంటున్నారు. ఇలా కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 8790365824. సెకండ్ నెంబర్ చెప్తాను 9533725266. సో సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ఉందండి. దానికి అది కూడా చెప్తాను, కాబట్టి వీడియోని ఆశాంతం చూసే ప్రయత్నం అయితే చేయండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి సార్, నేను ఒక సందర్భంలో షూటింగ్కి వెళ్ళడం జరిగింది జూనియర్ ఆర్టిస్ట్గా. నేను ఒక దగ్గరికి వెళ్ళి కూర్చొని భోజనం చేస్తున్నాను. అక్కడ నుండి నేను జూనియర్ ఆర్టిస్ట్ దగ్గరే భోజనం పెట్టుకొని వచ్చాను. కానీ ఒక టేబుల్ లాంటిది చూసుకుని ఆ టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నాను. అక్కడికి ఒక ప్రొడక్షన్ బాయ్ వచ్చేసి నన్ను తిట్టి అక్కడ నుండి లేపి పంపించేశాడు. సార్, అంత అవమానించాల్సిన అవసరం ఉందా అని అడగటం జరుగుతుంది. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటేనండి, ఆ ప్రొడక్షన్ బాయ్కి కానీ మీకు కానీ ఎటువంటి శత్రుత్వం లేదు. అతను మిమ్మల్ని లేపడం ద్వారా అతను పొందే ఆత్మానందం కావచ్చు, లేదంటే ఒక ఇంకో రకమైన ఆనందం కావచ్చు, ఇవి ఉండదు. ఇక్కడ పెద్ద పెద్ద హీరోలకు కూడా ఇలాంటి చాలా సందర్భాల్లో అవమానాలు జరిగినాయని ఇది చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ నేనేమంటానంటేనండి, మీరు మెయిన్గా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్యాక్టరీలో ఏదైనా పని చేయడానికి వెళ్ళారనుకోండి, మీరు ఏ స్థాయిలో పని చేయడానికి వెళ్ళారనే దాన్ని బట్టి మీకు అక్కడ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు నాట్ ఓన్లీ అబౌట్ ఫ్యాక్టరీ. ఇప్పుడు మీరు పొలం పనికి వెళ్ళినా, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిమెంట్ పని అంటే అందరికి అవగాహన ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మీరు సిమెంట్ పనికి మీరు డే 1 వెళ్ళారనుకోండి, నాకు తెలిసినంత వరకు మీ చేత ఏం చేపిస్తారు? ఇసుక మోపిస్తారు, లేదంటే సిమెంట్ మోపిస్తారు. తీసుకొచ్చి అక్కడ పడేసిన తర్వాత మేస్త్రో లేదంటే మేస్త్రి కింద అసిస్టెంటో దాన్ని ఒక రోలా తయారు చేసుకొని, దాంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని, దాన్ని ఒక సిమెంట్ ఇదిలాగా తయారు చేస్తారు. అలా కాకుండా మీరు వెళ్ళేసి నేను డైరెక్ట్గా ప్లాస్టింగ్ టైప్లో చేస్తాను అంటే వెళ్ళి యాక్సెప్ట్, అరే బాబు ముందు నువ్వు అది నేర్చుకోరా అని అంటారా? లేదు నేను ఇదే చేస్తాను అంటే మిమ్మల్ని ఇది చేస్తారు కదా. సో ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటేనండి, మనకి కొన్ని అంటే కొంతమందికి కొన్ని రకాల రెస్పెక్ట్లు ఇవ్వాలి అనేది ఇండస్ట్రీ ఫిక్స్ అయ్యింది. అంటే ఇప్పుడు డిఓపి టీం ఉంటారు, అలాగే డైరెక్షన్ టీం ఉంటారు, అలాగే లైట్ మెన్స్ ఉంటారు, అలాగే హీరో ఉంటారు, ఏమంటారు, హీరో స్టాఫ్ ఉంటారు, ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళ స్టాఫ్ ఉంటారు. వాళ్ళందరికీ కొన్ని రకాలైన ట్రీట్మెంట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. దాని ప్రకారం బిల్స్ అనేవి ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి ఒక ప్రొడక్షన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుకుంటారు. మనకి ఎవరైతే ఫుడ్ అనేది తీసుకొని వస్తారో, సార్ నేను జూనియర్ ఆర్టిస్ట్కి ఈ రేట్లో తీసుకురాగలను, కాకపోతే వాళ్ళకి ఇలాంటి ఫుడ్ ఇవ్వగలను అని చెప్తాడు. అలాగే నేను డైరెక్టర్ గారికి ఇలాంటి ఫుడ్ ఇవ్వగలను, ప్రొడ్యూసర్ గారికి ఇలాంటి ఫుడ్ ఇవ్వగలను. ప్రొటగనిస్ట్ ఆర్టిస్టులు వీళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హెబా పటేల్ ఉంది, మా నరేష్ ఏమంటారు, మా నరేష్ ఏడీగా చేస్తున్న సినిమాకి హెబా పటేల్ హీరోయిన్. సునీల్ గారు మంచి వేషం వేస్తున్నారు. మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. సో ఇప్పుడు హెబా పటేల్ కూడా జూనియర్ ఆర్టిస్ట్ లాగా ప్లేట్ పట్టుకొని లైన్లో నిలబడేటట్టు అందరం ఒకేలా ట్రీట్ చేయొచ్చు కదా అంటే, హూ ద హెల్ ఆర్ యూ టు స్పీక్ అని అంట నేను. నువ్వు ప్రొడ్యూసర్గా చేసినప్పుడు అలాగే చేసుకో. ఎవడో ప్రొడ్యూసర్గా చేసే దాంట్లోకి నువ్వు వెళ్ళేసి నాకు నచ్చినట్టు చేయమంటాం అనేది నీ మూర్ఖత్వం అవుదా అనేది నా ఒపీనియన్. సో నేనేమంటాను అంటే, ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వెళ్తేనే సెట్ అనేది సజావుగా సాగుతుంది అనేది నా ఒపీనియన్. సో దీని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడొచ్చు. కాకపోతే ఇది మొత్తం సింపుల్ థింగ్ ఏంటంటేనండి, ఇమ్మెచ్యూరిటీ. నేను మీ అందరికీ చెప్తున్నాను కదా, జూనియర్ ఆర్టిస్ట్కి ఒక రకమైన రెస్పెక్ట్ ఉంటుంది అనుకున్నప్పుడు, నీకు జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళే ఉద్దేశం లేనప్పుడు నువ్వు జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళకు. నువ్వు ఇంకో క్రాఫ్ట్కి దేనికో వెళ్తే నీకు అక్కడ అవమానం జరుగుతుంది అన్నప్పుడు నువ్వు వెళ్ళకు. నిన్నెవడు బలవంతంగా నువ్వు రావాల్సిందే జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళి అక్కడ నిలబెట్టి నిన్ను అవమానించట్లేదు కదా. నీకు పని కావాలని నువ్వు వెళ్ళావు. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు అవమానం ఫీల్ అవుతున్నావు అంటే నువ్వు వెళ్ళకు అనేది నేను మెయిన్గా చెప్పేది. లేదు, హెబ్బా పటేల్కి ఇచ్చే రెస్పెక్టే నాకు ఇవ్వాలి, సునీల్ గారికి ఇచ్చే రెస్పెక్టే నాకు ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వు సునీల్ గారి స్థాయికి ఎదుగు. అప్పుడు ఆటోమేటిక్గా సునీల్ గారికి ఇచ్చే రెస్పెక్ట్ నువ్వు వద్దన్నా నీకే ఇస్తారు అనేదే నా ఒపీనియన్.
హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, కాస్టింగ్ కాల్. వీళ్ళకి ఫీమేల్ లీడ్ కావాలంటే అండి, అలాగే రైటర్ కూడా కావాలంట. సో మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అంట. సో రైటర్ కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఎవరైనా అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళని అప్రోచ్ అవ్వండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8688249838. ఐ రిపీట్ 8688249838. డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.